అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం. మా ఇంటి ముందు ఒక 25 ఆవులు నైట్ ఎక్కడెక్కడ పగలు ఎక్కడెక్కడో తిరుగుతాయి, నైట్ మాత్రం పడుకుంటాయి. పాపం వాటికి గుచ్చుకుంటాయేమోనని బాగా ఇసుక తగిలిచ్చేసా. ఇసుక మీద పడుకునేవి. ఇక వర్షం వస్తే మాకు కింద సన్షైడ్ ఉంది, దాని కింద పడుకునేవి. అన్ని పట్టవులండి, కొద్దిగా వాటికి పడుకునేవి. ఎండాకాలం వస్తే చెట్టు కింద, ఒక చెట్టు ఉంది ఇంటి ముందు, ఆ చెట్టు కింద పడుకుంటాయి. ఈ మధ్య డబుల్ రోడ్ వేసారండి మా ఇంటి ముందు. ఇక కార్లు అవి పెట్టుకుంటుంటే ఇప్పుడు అసలు ఒక్క ఆవు కూడా రావట్లేదండి నైట్ పడుకునేదానికి. సరే, ఈ మధ్య బాగా 3 రోజులు మించి తెరప లేకుండా వర్షం, ఒకటే వర్షం, నైటు పగలు వర్షం. ఇక చాలా కుక్కలు అయితే, వీధి కుక్కలు చాలా ఇబ్బంది పడుతుంటాయి. చూడండి, మా అబ్బాయి చాలా పాలు తీసుకొచ్చి ఒక పెద్ద క్యాన్ నిండా పాలు, బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక ఎక్కడ కనపడ్డ కుక్కకి పాలు పోసుకుంటూ బ్రెడ్లు పెట్టాడు రాత్రి. నేను ఫొటోస్ పెడతానండి, అవి చూడండి. ఎందుకంటే వర్షానికి ఎక్కడెక్కడో ముడుక్కొని పడుకున్నాయి. కనపడ్డ కుక్కకి మొత్తం పాలు బ్రెడ్ మొత్తం పెట్టేసి వచ్చాం మేము. ఇంకా మా ఇంటి వెనకండి చెట్లు ఉండేవి, టెంకాయ చెట్లు. దగ్గర 6 చెట్లు ఉన్నాయి వెనక. ఉంటే పాములు వస్తాయంట పక్కల వాళ్ళకి. ఆ చెట్ల వల్ల నాకు కనపడతలేదంట, అదేంటి నీడ వస్తుందంట. ఒకటే నస అండి. ఆ నసకి అబ్బా ఇక ఎందుకు పాములు వస్తున్నాయంట పైకి చెట్ల మీద నుంచి అని ఒకటే నస పెడుతుంటే మొత్తం కొట్టేసామండి. కాయలు కాసే చెట్లు కొట్టేసాం. 6 చెట్లు, టెంకాయ చెట్లు. ఏదన్నా కుక్కకి బిస్కెట్ ఏదన్నా పెడితే చీమలు పుట్టలంట, చీమలు పుట్టలు పెట్టి ఇళ్ళ ముందు పుట్టలు పెడుతున్నాయంట. అదొక నస. సరే, బుజ్జి బుజ్జి కోతి పిల్లలు ఆ పొట్టలో కరిపించుకొని వస్తున్నాయి కోతులు. వస్తుంటే ఒకరోజు ఇంట్లో ఉన్న అరటిపళ్ళన్నీ పెడితే అవి మళ్ళీ పాపం తెల్లారి ఇంకా మరుసటి రోజు కూడా వచ్చినాయి. వస్తే మళ్ళీ పెట్టాను. అవి కూడా వాళ్ళ ఇళ్ళల్లో పోయి మొత్తం తినేస్తున్నాయంట. నేను అలవాటు చేస్తున్నానంట. అదొక నస. ఇక ఏం చేస్తామండి, ఆ నసలతోటి తట్టుకోలేక గమ్మున వాటికి కూడా పెట్టట్లేదు. అవి ఎట్టపోయినాయో. ఇక రాత్రి అండి కుక్కలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇంటి ముందు పెట్టామనుకో, మళ్ళీ ఎవరినన్నా గరిస్తే వీళ్ళ వల్ల ఈ కుక్కలన్నీ, ఈది కుక్కలన్నీ మాయేనంటారు. కరిస్తే ఇంకా అదొక నస. నాకండి చెంప పగలగొట్టు బుద్ధి అవుతుంది, మండిపోతుంది, టెన్షను, బూతులు వస్తుంటాయి. కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇక మా అబ్బాయి అండి ఇంటి ముందు చికెన్ స్టాల్ ఉంది. సండే చెప్పేసి పెడతాడు. అది చికెను కాళ్ళు, తలకాయలు అన్నీ తీసి పెడతారు. ఇక పని ఉంది పిలిచి అవన్నీ బాగా పెద్ద దబరాకు వండేసి అవన్నీ దాంట్లో కారులో పెట్టుకొని గ్రౌండ్కి తీసుకెళ్తాడు సండే. ఇక హార్న్ కొడతాడండి, ఎక్కడెక్కడ కుక్కలన్నీ వచ్చేస్తాయి. ఆ కుక్కలన్నీ వచ్చి వరుసను కూర్చుంటాయి. పేపర్ ప్లేట్లు తీసుకెళ్తాడు, అన్నిటికీ కడుపు నిండా మొత్తం దబరంతా పెట్టేస్తాడండి. వాటి కడుపు నింపేసి వచ్చేస్తాం. చూడండి, అనాథ ఆశ్రమం వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఎంతమందికి ఎంత సేవ చేస్తున్నారండి. వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎంత చిన్న పిచ్చుకుని, ఏదో నాకు చేసిన సహాయం నేను చేద్దామని అనుకుంటే ఈ నసలతోటి చచ్చిపోతున్నా. అందుకని అసలు టెన్షన్ అయిపోతుంది. సరే ఇంకెందుకులే అని గ్రౌండ్కి తీసుకెళ్ళి మా అబ్బాయి పెడుతుంటాడు. ఎంతమంది ఏమి ఎత్తుకుపోతామండి, అసలు ఏమన్నా ఎత్తుకుపోతామా? ఆ పాములు వచ్చామన్న వాళ్ళని కాటేసినాయా? ఎందుకు అట్లా చేస్తుంటారు. ఇక అందుకని చెప్పేసి ఇక్కడ ఇంటి దగ్గర ఏం చేయమండి, ఎందుకంటే ఈ నసలతో పడలేం.
ఇక వెళ్ళి ఆడ గ్రౌండ్లలో పెట్టేసుకొని వస్తాం. ఏదో చిన్న సహాయం మూగ జిగులకి. ఆవులు పడుకున్నా బాధే. ఆవులు పడుకుంటే ఎంత మంచిది. దాని స్మెల్ వస్తుంటే అది పీల్చుకుంటే చాలా రోగాలు కూడా పోతాయట. ఆ తిక్క మొహాలకి ఏం తెలుసు, అది తెలీదు. పడుకుంటున్నాయి, పేడేస్తున్నాయి, ఉచ్చబోస్తున్నాయి, ఇదే స్నస. సరేలేండి, ఇంకా అదంతా అయిపోయింది. ఏదో నా చిన్న ప్రయత్నం. చూడండి ఫోటోలు. వర్షం జోరు వర్షం. ఇక కొంచెం తెరపిచ్చింది. కొన్నిటికి పెడతా ఉన్నాము. కొన్నిటికి పెడుతుంటే వర్షం పాపం వర్షంలోనే తాగేసినాయండి ఆ పాలు, బ్రెడ్. ఏదో చిన్న ప్రయత్నం చేస్తాం అంతే. ఏమీ ఎత్తుకుపోలేము. పోయేటప్పుడు ఏది రాదు. అదొక పుణ్యం. పుణ్యం అట్టుంచండి. వాటి ఆకలి తీరుస్తున్నాం కదా, అది మనసుకి సంతృప్తి. ఈ నసలతోనేమో పడలేము. అంతే. నాకెప్పుడో మెంటల్ వచ్చిద్ది. రామకీర్తన చేస్తా. ఏదైంది, నేను దేనికి తగ్గను. ఖచ్చితంగా నాకు పిచ్చి రేగిందంటే ఆ పనే చేస్తాను. నాకు తిక్క పుట్టిందంటే ఆ పనే చేస్తా. ఎందుకని కంట్రోల్ చేసుకొని ఊరుకుంటున్నా. అది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు పెడతాను మంచిగా.